జైలు ఈ గొడ్డల పార్టీ జే పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక డిఎస్సి అభ్యర్థి మీ టెంట్లో ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడుగుతున్నాము. అది వదిలేసి ఈ మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంతసేపు బురద జల్లాలనే ఉద్దేశంతో గొడ్డల పార్టీ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు అది ప్రతిరోజు అరాచక పాలన చేస్తామని మర్చిపోయి ఈరోజు మంచి చేసి ఈ ప్రభుత్వం పైన ఎంతసేపు దుమ్మెత్తి పోస్తున్నాడు. చదువుకున్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినాం. నిజంగానే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మోసాలు జరిగిందా, ఏదైనా అవకాశం ఉందంటే 100% అట్లా జరిగేదానికి అవకాశం లేదు. ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇదేమి ఊరికి ఉత్తి కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము పలమనేరు అమరన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధే మేము చూస్తున్నాం. అందరికీ నమస్కారం. బాబు వచ్చాయి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులు రోజుకొక ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళకి అది కంటగింపుగా ఉంది. ఎంతసేపు ప్రజలు బాగుపడేది ఈ గొడ్డలి పార్టీకి ఎటువంటి పక్షంలోనూ ఇష్టం లేదు. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి అప్పుల పాలైపోయి ఒక బీహార్ కంటే మోసంగా చేసేస్తే దాని పాలనా దక్షకుడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతుంటే ఈయన ప్రతిరోజు ఆయన ఏదో దండయాత్ర చేస్తున్న ప్రజల్ని ఎక్కడైనా కూడా కానీ బాధితులను పరామర్శించడైనా బాధింపబడ్డ వాళ్ళని పరామర్శించడు. ఎవరైతే తన పార్టీకి చెందిన రౌడీ మూకలు ఏ విధంగా అల్లరి చేస్తాడో వాళ్ళని పరామర్శిస్తాడు. ఇక నిజమైన ఈరోజు 3 సంఘటనలు చూస్తున్నాము. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు జరిగింది. దీంట్లో వచ్చేసిందన్న అతను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఇది చేస్తే ప్రభుత్వం కూడా ఎక్కడ న్యాయం జరగాలని దానికి కరాఖండిగా తూచా తప్పకుండా సంబంధించిన సీఐని కూడా అరెస్ట్ చేస్తే ఇతను పోయి మాట్లాడేది ఏం రాట్లంటే ప్రజా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రులు, గొడ్డల పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా సీదిల అప్పలరాజు వాళ్ళ కొడుకు ఒక హిట్ అండ్ రన్ గుద్దేసి ఒక బీసీ ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని చనిపోతే అది పట్టించుకోకుండా ఇతను పరామర్శకు పోయి చిన్నపిల్లాడు అది తెలియకుండా చేసినాడు ఉంటాడు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా డిఎస్సి వచ్చేసిందన్న మీరు ఎంతసేపు తప్పుడు డిఎస్సిని మీరు అంటున్నారు. అక్కడ ఎవరో సిజేపీ పార్టీ వాళ్ళ కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేస్తే మీరు దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అవుతుంది. అంత ఉద్యోగాల్లో మెరిట్ స్టూడెంట్లు ఉద్యోగాల్లో చేరినారు. ఇప్పుడు ఇంకా వచ్చే నెలలో 2వ డిఎస్సి కూడా రిలీజ్ చేస్తుంది. మీరు గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగుల్ని చదువుకున్నంతా మోసం చేసింది పక్కన పెట్టేసి ఈరోజు పారదర్శకంగా ఎక్కడా కూడా ఒక డిఎస్సి అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసిన దాఖలా లేదు. ఈరోజు మీరు రాష్ట్రం అంతా కూడా జైలు ఈ గొడ్డల పార్టీ జే పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక డిఎస్సి అభ్యర్థి మీ టెంట్లో ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడుగుతున్నాము. అది వదిలేసి ఈ మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంతసేపు బురద జల్లాలనే ఉద్దేశంతో గొడ్డల పార్టీ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు అది ప్రతిరోజు అరాచక పాలన చేస్తామని మర్చిపోయి ఈరోజు మంచి చేసి ఈ ప్రభుత్వం పైన ఎంతసేపు దుమ్మెత్తి పోస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించుకోండి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో అక్కడ బీజేపీ సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు ప్రజా సంక్షేమం కోరుతూ ప్రజల అభివృద్ధి కొరకై పాటుపడతా ఉంటే వీళ్ళకి అది కన్ను చూసి వాళ్ళకి పచ్చకామలు వచ్చే దేశమంతా పచ్చదే. వాళ్ళు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇవి చేస్తున్న ప్రజలను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు కూడా పలమనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఆ టెంట్లో ఎవరూ లే, అంతా గొడ్డలి పార్టీకి సంబంధించిన జైలు ఉన్నారు, జైలు.
వాళ్ళు వచ్చి ఈరోజు ప్రతిరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీకు జనం లేదు, జనం మద్దతు లేదు. ఈసారి 11 కూడా కాదు కదా, 3 వచ్చేది కూడా మీకు డౌటే. ఒకసారి గుర్తించుకోండి. ప్రజలకు ఈరోజు ఎంత సంతోషంగా చూసుకోండి. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలా. మీరేదన్నా సహాయం చేస్తే మంచి తీసుకుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఎటువంటి ఆ బుద్ధి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా గొడ్డలి పార్టీ పోతే కానీ ప్రజలు సుభిక్షంగా ఉంటారని ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలా. అందరికీ నమస్కారం. పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా వందనాలు. ఈ యొక్క 3 రోజులుగా పలమనేరులో 3 రోజులుగా దాదాపు 1 వీక్గా పలమనేరులో చాలా వింతలు చూస్తూ ఉన్నాం. ఏమి వింతలంటే, తాత సస్తే బొంత నాది అన్నట్టు ఏదైనా ఎక్కడైనా శవం కనిపిస్తుందా? దీన్ని బట్టి మన సౌలభం. నిజంగా చనిపోయిన వాళ్ళని కూడా అక్కడ పరామర్శించుకు వెళ్ళరు, వాళ్ళ బాధలేమో చూడరు. ఈ సాకులోనే మీడియా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మనకు ఖర్చు అవుతుందో లేకపోతే టైం వేస్టో, ఈ సాకులోనే మన సొంత ప్రయోజనాలు ఏమైనా ఉందా అనే విధంగా ఈరోజు పలమనేరులో ఇంతసేపు సోదరుడు చెప్పినట్లు గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రతిపక్షం అని చెప్పుకొని ప్రజలను మభ్య పెడతా ఉండేది. నిజంగానే ఒక దళితుడు చనిపోయినాడు, మేమందరూ కూడా చింతిస్తున్నాం, అతనికి అన్యాయం జరిగింది. దాని మీద ఏమైనా వీళ్ళు పోరాటం చేసి ఆ కుటుంబానికి వారికి ఏమైనా న్యాయం చేస్తారనుకుంటే, దాన్ని వదిలేసి ఆయనకు నోటీస్ వచ్చిందని, ఇంకొకరికి నోటీస్ పోయిందని అధికారులను పోయి బెదిరిస్తున్నారు. నిజంగా సిగ్గుగా లేదనేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. అధికారులను బెదిరిస్తారా మీరు? నోటీస్ ఇస్తారు, అది నిజం చేసుకో, అవునా కాదా అని. దానికి ఎందుకు భయపెట్టించేది అధికారులు పోయి? చాలా దానికి వాళ్ళు చెప్పి అధికారి చేసినాడు, వీళ్ళు చెప్పి అధికారి చేసినాడంట. మీరు గతంలో ఎన్ని చేసినా ఒకసారి గుర్తు చేసుకోండి. మేమేమన్నా అప్పుడు పోయేసి అధికారులు మేము బెదిరించామా? చట్టం ఏముంటే అది చేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు లేనిపోని నిందలు వేస్తూ లేనిపోని అవాకులు చవాకులు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇప్పుడు కూడా డిఎస్సి పైన అదే ధర్నాలు అవి ఇవి చేసి ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు తప్పిస్తే వీళ్ళు చేసింది జీరో. ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలనేసి చదువుకున్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినాం. నిజంగానే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మోసాలు జరిగిందా, ఏదైనా అవకాశం ఉందంటే 100% అట్లా జరిగేదానికి అవకాశం లేదు. ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇదేమి ఊరికి ఉత్తి కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము పలమనేరు అమరన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధే మేము చూస్తున్నాం. అంతెందుకండి, గత 5 సంవత్సరాల మున్సిపాలిటీ బోర్డులో ఉన్నప్పుడు ₹1 మేము మా గవర్నమెంట్ ద్వారా ఖర్చు పెట్టినామని ఒక్కటి నిరూపించండి. అదే అమరన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టాము. రాబోయే రోజుల్లో ఒక నెల 15 రోజుల్లో ఇంకా 5-6 కోట్లు తెచ్చి పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం తప్పిస్తే మీ మాదిరి జనాల్ని ఇబ్బంది పెట్టించి జనాల్ని లేనిపోని చెప్పి కన్విన్స్ చేసే పరిస్థితులు మేము లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చాలా డ్రామాలు వేస్తారు, అది ఏది నమ్మద్దండి. ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఇక్కడ పలమనేరులో అమరన్న గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపే చూస్తాము, సంక్షేమం వైపే చూస్తామనేసి తెలియజేసి అవకాశం ఇచ్చాను. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే.